ఓం శాంతి. ఈరోజు 1 అక్టోబర్ 2024 శాంతివనం బోగూర్ డిపార్ట్మెంట్. ఈరోజు పరమ ఆదరణీయ నిర్వేర్ బాయిజీ అన్నయ్య గారి కొరకు భోగ్ తయారు చేయడం జరిగింది. నిర్వేర్ అన్నయ్య గారు పరమ ఆదరణీయ సహృదయులు. వారు బ్రహ్మకుమారీస్ సంస్థకు సెక్రటరీ జనరల్గా సేవలు అందిస్తూ తమ శరీరాన్ని వదిలి అనంతమైన వైరాగ్య భావనతో బాబా ఒడిలోకి చేరుకున్నారు. వారి కోసం చాలా ప్రేమతో భోగ్ తయారు చేయడం జరిగింది. बाबा के सरताज है, बाबा के सरताज है। अद्भुत दृढ़ता की शक्ति थी आप में समाई, बड़ी दिव्यता से बाबा संग प्रीत है निभाई, आपने प्रीत है निभाई। निर्वैर जहाँ वहाँ प्यार है, निर्वैर ही उपकार है। निर्वैर जहाँ सद्भावना, निर्वैर नाम उजियार है, निर्वैर नाम उजियार है, निर्वैर नाम उजियार है। याद आएंगी सदा हमें वो प्यारी सी मुस्कान, याद आएंगे सदा हमें वो प्यारी सी मुस्कान। नूरानी चेहरा आपका ब्रह्मा बाबा समान, ब्रह्मा बाबा समान।
सबके दिल पर किया आपने राज है। सत्कर्मों से सबके दिल पर किया आपने। ఓం శాంతి. ఇప్పుడు మనం మోహిని దీదీజీ వారి ద్వారా నిర్వైర్ బాయిజీ గారి భోగ్ సందేశం విందాము. అందరి ప్రేమతో నిండిన ప్రియ స్మృతులను తీసుకుని నేను వెళ్ళాను. ఈరోజు బాప్ దాదా వతనంలోకి నన్ను పిలిచారు. వతనంలోని దృశ్యం చాలా అతీతంగా ఉంది. పూర్తి విశ్వంలోని బ్రాహ్మణుల సంఘటన చాలా ఉంది. అందరూ ఆత్మిక పుష్పగుచ్చాలతో, కొందరు పుష్పాల మాలలతో, అనేక రకరకాలుగా పుష్పాలను వారి చేతుల్లో ఉంచుకుని నిర్వైర్ అన్నయ్య గారి కోసం వతనానికి తీసుకుని వచ్చారు. నిర్వైర్ బాయిజీ ఈరోజు అందరినీ స్మృతి చేస్తున్నారు. బాయిజీ విశ్రాంతిగా ఆత్మిక మిలనం చేస్తున్నారు. అప్పుడు ఆత్మిక ప్రేమతో నిండిన దృష్టిని ఇస్తూ బాబా నా ముఖం చూస్తూ నవ్వుతున్నారు. మరొక వైపు నిర్వైర్ అన్నయ్య గారు కూడా నన్ను చూసి చిరునవ్వు నవ్వుతున్నారు. బాబా అడిగారు, ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు? మళ్ళీ బాబా అన్నారు, సెలవు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్న వేస్తారు. ఈ ప్రశ్న బ్రహ్మబాబాను కూడా అడిగారు. కానీ అడిగితే ఎవరు సెలవు ఇస్తారు? అలా జరగదు. ఈ బిడ్డకు ఏదైతే రథం శరీరం ఉందో దానికి కొద్దిగా కష్టం ఉంది. బాబా ఏ బిడ్డ కష్టాన్ని కూడా చూడలేరు. ఎలా అయితే బాబా అవ్యక్తమైన తరువాత కొత్త కొత్త ప్లాన్స్ రచించారో అలాగే ఇప్పుడు నిర్వైర్ బాయిజీ ద్వారా కొత్త ప్లాన్లు రచించడం జరుగుతుంది. దీని ద్వారా విశ్వ పరివర్తన, బ్రాహ్మణుల పరివర్తన జరగాలి. ఆ తరువాత వారి గుణాలను, వారి వ్యవహారాన్ని వర్ణన చేస్తారు. ఇలాంటి ఉదాహరణ అన్నయ్య ఇచ్చారు. మరి పిల్లలు కూడా వ్యవహారం ద్వారా అందరి దగ్గర ఆశీర్వాదాలను
తీసుకోవాలి. నిర్వైర్ బాయిజీ ఫరిస్తా రూపంలోకి వెళ్ళాలి. వారు అందరికీ సూచన ఇస్తున్నారు. అంతా అచానక్గా అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరు రెడీగా తయారుగా ఉండాలి. నేను బాబాకు చెప్పాను, బాబా మీ కొరకు నిర్వేర్ బాయిజీ కొరకు చాలా ప్రేమతో భోగ్ తీసుకువచ్చాను. అప్పుడు వతనంలో మన పూర్వజ ఆత్మలైన రమేష్ బాయిజీ, జగదీష్ బాయిజీ, నిర్వేర్ బాయిజీ, ముఖ్యంగా వీరు బాబా ఎదురుగా నిల్చుని ఉన్నారు. అందరికీ బాబా చెప్తున్నారు, ముఖ్యంగా మీరు చాలా ప్రేమతో పాత్ర అభినయించారు. అనేక విశేషతలున్నాయి. సాకార బాబా జతలో, దాదీజీల జతలో యజ్ఞ కార్యంలో ముఖ్యమైన పాత్రను అభినయించారు. బాబా వారందరికీ భోగ్ను స్వీకరింపచేశారు. మరలా బాబా చెప్పారు, మీకు స్మృతి ఉందా? ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇప్పుడు అది ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని బాబా అడిగారు. నిర్వేర్ బాయిజీ చెప్పారు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది చెప్తాను. బాబా వీరందరూ చేస్తారా, అందరూ చేస్తారా అని నిర్వేర్ బాయిజీ చెప్పారు. బాయిజీ ఇంకా ఇలా చెప్పారు, ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ వస్తాయి. ఇప్పుడు బ్రాహ్మణ పరివారంలో చాలా పరివర్తన రాబోతుంది. అందరిలో అనంతమైన వైరాగ్య వృత్తి రావాలి. దాని తరువాత నిర్వేర్ బాయిజీ చెప్పారు, పరస్పరంలో మీరందరూ ఆత్మిక ప్రేమతో, స్నేహంతో కలిసిమెలిసి పూర్తి విశ్వంలో ఒక ఉదాహరణగా నిలవాలి. ఆత్మిక పరివారంగా ఉదాహరణగా నిలవాలి. సత్యతతో ప్రతి ఒక్కరూ కలిసి పూర్తి బాధ్యతతో ఇప్పుడు ఏక్
కార్యమైతే జరగాలో దానిని సంపన్నం చెయ్యాలి అని బాబా చెప్పారు. నిర్వేర్ బాయిజీ చెప్పారు, నేను బాబా జతలో పూర్తి చక్కర్ వేస్తున్నాను. నా జతలో దాదీలు అందరూ కూడా ఉన్నారు. మేమందరం విశ్వంలో చక్రం తిరుగుతున్నాము అని చెప్తూ చెయ్యి ఊపుతూ వీడ్కోలు తీసుకున్నారు. నేను బాబా దగ్గర, నిర్వేర్ బాయిజీ దగ్గర నుండి దృష్టి తీసుకుంటూ తిరిగి ఇక్కడికి వచ్చేసాను. ఓం శాంతి.